నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అచ్యుతాపురం సెజ్ బాధితులకు హోంమంత్రి అనిత చెక్కులు అందజేత. ప్రమాద బాధితులకు అండగా ఉంటామంటూ హామీ. జైలు నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి విడుదల. ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, కార్యకర్తలు. కోల్కతా ఘటనకు నర్సాపురంలో ఎస్ఎఫ్ఐ ర్యాలీ. మహిళలకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్. ఉక్రెయిన్లో పర్యటించిన భారత ప్రధాని మోదీ. జెలెన్స్కీ బృందానికి అత్యాధునిక వైద్య పరికరాల అందజేత. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ బాధితులకు హోంశాఖ మంత్రి అనిత పరిహారం చెక్కులను అందజేశారు. బాధితులకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారికి ₹1 కోటి, తీవ్రంగా గాయపడ్డ వారికి ₹50 లక్షల చొప్పున సాయం అందజేసినట్టు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులకు అండగా నిలిచామన్నారు. ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు బాధితుల కుటుంబాలతో మాట్లాడి వారిని ఓదార్చారని గుర్తు చేశారు. అన్ని విధాలా బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వాళ్ళకి 25 లక్షల రూపాయలు నిన్ననే అనౌన్స్ చేశారు. 24 గంటలు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి. ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు. కేవలం చెక్లు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది. అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫార్మ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం. మేము కూడా విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు. ఈరోజు ప్రజలకి జవాబుదారీతనం ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సాయచర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపెన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. సో ఇక్కడ మాకు ఐడెంటిఫికేషన్ విషయంలో అది నోటిఫై అవ్వలేదు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ మెడికవర్కి వచ్చారు. మెడికవర్ నుంచి ఇక్కడికి వచ్చారు. టెక్నికల్గా అతని పొజిషన్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఆపరేషన్ చేశారు, ఒక ప్రోటోకాల్ నడుస్తుంది, మెడిసిన్ ప్రోటోకాల్ నడుస్తుంది. సో మళ్ళీ తిరిగి ఎలా చేయాలనేది డాక్టర్స్ కూడా చూస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు 2 కళ్ళలోకి చాలా డీప్ గా కార్నియా దగ్గరలోకి గాజు పెంకులు వెళ్ళిపోయారు సార్. ఆ టెన్షన్ లో మా వాళ్ళేమో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ నిన్న సర్జరీ అయింది. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడ జాయిన్ చేసుకోమంటే వీళ్ళు అడ్మిషన్ తీసుకోవట్లేదు సార్. అలాగే స్టైఫండ్ కూడా మాకు పడలేదు, అందరికీ పడ్డాయి. కానీ 2 కళ్ళు కనిపించట్లేదు, చూపిపోయింది. కానీ వీళ్ళు ఎటువంటి స్టైఫండ్ కానీ ఏమీ తీసుకోవట్లేదు. ట్రీట్మెంట్ అసలు అడ్మిషన్ తీసుకోలేదు సార్. కంపెనీ వాళ్ళు మాకు సంబంధం లేదు, డైరెక్ట్గా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా పుట్టుకొచ్చిన అడ్వకేట్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ 10 రాష్ట్రాల్లో విస్తరించి తన సేవలను అందిస్తుంది. విశాఖలో సంస్థ వ్యవస్థాపకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ ఆలీ మాట్లాడుతూ నష్టపోతున్న వినియోగదారుడికి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చేలా ఆసరా కృషి చేస్తున్నట్టు తెలిపారు. గత కొన్నేళ్లుగా 2500 అవగాహన కార్యక్రమాలతో వినియోగదారులను చైతన్యపరిచి వారి సామాజిక హక్కులను సాధించేలా ముందుకు సాగుతున్నామని చెప్పారు. తమకు ఇన్సూరెన్స్, వైద్యం 2 అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై న్యాయ పోరాటం చేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆసుపత్రుల యాజమాన్యం కూడా వైద్యం అందించడంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి ఏమైనా భంగం వాటిల్లినప్పుడు వారి కోసం వినియోగదారు ఫారంలో కేసెస్ వేసి వాళ్ళకి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా 2016లో ఢిల్లీలో ప్రారంభించిన ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రస్తుతం ఒక 10 రాష్ట్రాల్లో విస్తరించింది. 2016 నుంచి ఈ రోజు దాకా మేము 2500 అవేర్నెస్ క్యాంప్స్, అసలు వినియోగదారుడు ఎవరు, వినియోగదారుల హక్కులు ఏంటి, వినియోగదారుడు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నట్టు 2500 అవేర్నెస్ క్యాంపులు ఇచ్చాం. ఇక్కడ వైజాగ్లో కూడా 2K రన్ అని, 5K రన్స్ అని, మారథాన్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. అయితే ఈ రోజు దాకా మాకు ఎక్కువ ఏంటంటే ఇన్సూరెన్స్ కేసులు, అంటే కన్జ్యూమర్ కోర్టులో డిఫెక్టివ్ ప్రొడక్ట్ డిఫెషియన్సీ సర్వీస్, అంటే వస్తువు కొన్న తర్వాత ప్రొడక్ట్ పాడైనా
సేవలు మనం తీసుకున్న సేవల లోపం వచ్చిన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుందండి. మెయిన్ మా ఉద్దేశం అది. అంటే అందరు ప్రతి ఒక్కళ్ళు కన్జ్యూమర్సే. అయితే కన్జ్యూమర్స్ కోసం సెపరేట్ కోర్టులు ఉన్నాయి. వాటిని కన్జ్యూమర్ కన్వెన్షన్స్ అంటారు. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఉంటుందండి. అలాగే వీటిలన్నిటికీ స్టేట్ కమిషన్ ఉంటుంది, నేషనల్ కమిషన్, దానిపైన సుప్రీంకోర్టు. అయితే దీంట్లో భాగంగా మేము ఆల్మోస్ట్ 275 కేసుల్ని కన్జ్యూమర్ ఫర్మ్స్లో వేసి చేయడం జరిగిందండి. కాబట్టి ఈ మధ్యలో మాకు ఎక్కువ వస్తుంది ఏంటంటే మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు ఎక్కువ వస్తున్నాయండి. మెడికల్ నెగ్లిజెన్స్ కేసులు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దీంట్లో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ చేసే విధానంలో ప్రధానంగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా, అంటే పేషెంట్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ బిల్లు మీద ఉన్న ఇంపార్టెన్స్ పేషెంట్స్ యొక్క లేదు. అలాగే లాస్ట్ ఇయర్ ప్రెస్ ముందు కూడా చెప్పాం, కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే టైంకి ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి, ఆవిడ భారతదేశం తరపున రిప్రజెంట్ చేసిన ఆవిడకి డాక్టర్స్ నెగ్లిజెన్స్ వల్ల లాజరస్ హాస్పిటల్ చేసిన తప్పు వల్ల కేర్ హాస్పిటల్ ఆవిడకి ఒక హ్యాండ్ యాంపిటేషన్ చేయడం జరిగిందండి. ఇటు చేయి తీస్తారు. మెడికల్ నామ్స్ ప్రకారం ఒక చిన్న గోరు తీయాలన్నా చిటికలు తీయాలన్నా చాలా సిస్టమ్స్ ఫాలో అవ్వాలి. వితౌట్ ఎనీ ప్రాపర్ సిస్టమ్స్ ఆ మహిళకి ఒక జీవితాంతం చేయలేకుండా చేశారు. దాని మీద కూడా మేము కేసు ఫైల్ చేసి లాజరస్ హాస్పిటల్ మీద కేసు వాళ్ళకి మెడికల్ నెగ్లిజెన్స్ మీద తీసుకొని 29 లక్షల రూపాయలు కాంపన్సేషన్. మనం చేయగలిగిన పని ఏంటంటే ఆవిడకి చెయ్యి తెప్పించలేకపోయాం, కానీ ఆ యొక్క హ్యాండ్ రీప్లేస్మెంట్ తోటి ఒక న్యాచురల్గా ఒకటి చేయించగలిగాం. 29 లక్షల కాంపన్సేషన్. రీసెంట్గా మాకు ఇంకొక మెడికల్ నెగ్లిజెన్స్ చాలా కేసెస్ పెండింగ్లో ఉన్నాయండి. అంటే మహిళ అండి, ఆవిడ కూడాను. ఆవిడ 2011లో హెవియర్ స్టమక్ పెయిన్ తోటి ఆవిడకి గాల్ బ్లాడర్ని తీసేయడం జరిగింది 2011లో. కాకపోతే అది రిమూవ్ చేసినా కూడా ఆవిడ రెగ్యులర్గా పెయిన్ వస్తుంది. 2011లో రిమూవ్ చేసిన గాల్ బ్లాడరు ఈ హాస్పిటల్లో కంప్లీట్గా గాల్ బ్లాడర్ ఉంది, దాంట్లో కొన్ని స్టోన్స్ ఫామ్ అయ్యాయి, దీంట్లో కొన్ని ప్రాబ్లమేటిక్గా ఉంది, మిగతా అంతా బాగానే ఉంది, నార్మల్ చెప్పేసి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. దెన్ అగైన్ మళ్ళీ ఇంకో హాస్పిటల్లో చూపెడితే వాళ్ళు దాంట్లో గాల్ బ్లాడర్స్ ఏమీ లేవు, సో ఇక్కడ మిగతా వేరే ట్రీట్మెంట్ తీసుకోవాలని చేయడం జరిగింది. సో మా యొక్క ప్రధాన ఉద్దేశం మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీ డిపార్ట్మెంట్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, ఎనీథింగ్ అండి. సో మా బాధ ఏంటంటే ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఒక ప్రజల జీవితంలో మనకు ఉండే జీవితం ఒకటే, దేవుళ్ళు అంటే డాక్టర్లు మనం దేవుళ్ళగా భావించి హాస్పిటల్కి వెళ్తే జీవితాన్ని కాపాడుతుంటే ఇలాంటి రాంగ్ నెగ్లిజెన్సెస్ వల్ల చాలామంది జీవితాలు పాడైపోతున్నారు. దానికంటే బెటర్ ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ రోజున బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద మన నమ్మకం ఉందండి. ఇప్పుడు ప్రజల యొక్క ఈ ప్రాణాలతో ఈ చెలగాటాలు లేకుండా సో ఏదైతే కలెక్టర్ గారు దీంట్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించి చాలామంది వినియోగదారుల యొక్క జీవితాన్ని కాపాడుతుందిగా కోరుతున్నాను. దీనికోసం ప్రధాన ఉద్దేశం. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా జైలు నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టైన ఆయనను రిమాండ్ నిమిత్తం జైలుకు పంపారు. నిన్ననే ఆయనకు బెయిల్ వచ్చింది. సంబంధిత ఆర్డర్ కాపీలు లేటుగా అందడంతో ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. మాజీ మంత్రులు కాకాని, అనిల్ పిన్నెల్లికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలోనే ఎంతో పేరు పొందిందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు కేంద్ర సహాయ మంత్రి హోదాలో శ్రీనివాస్ వర్మ మొట్టమొదటిసారిగా వచ్చారు. ఈ నేపథ్యంలో కళాశాల బోర్డు మెంబర్స్, సిబ్బంది ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల సిబ్బంది కృషితోనే ఇంతటి ఘనకీర్తిని సాధించిందని అన్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారని అన్నారు. ఈ కళాశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తన వంతు కృషి చేస్తారని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటిసారిగా నర్సాపురం పట్టణానికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో ప్రసిద్ధిగాంచినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని సందర్శించడం జరిగింది. దాదాపు 10,000 మంది విద్యార్థులతో ఈ ప్రాంతంలో విద్యార్థుల యొక్క అవసరాలని తీరుస్తున్నటువంటి ప్రముఖ విద్యా సంస్థ స్వర్ణాంధ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇందులో ఇంజనీరింగ్తో పాటు MBA, MCA, అలాగే ఈ సంవత్సరం BBA, BCA కోర్సులు కూడా తీసుకురావడం జరుగుతుంది. పూర్వం ఈ నర్సాపురం ప్రాంతంలో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే ఒకప్పుడు భీమవరం వచ్చేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుండి స్వర్ణాంధ్ర యాజమాన్యం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు నెలకొల్పడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పరిచి రాష్ట్రంలో అనేక ఇన్స్టిట్యూషన్స్కి పోటీగా ఈ సంస్థ నిర్వహించడం జరుగుతుంది. యాజమాన్యాన్ని అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింతగా విద్యార్థుల అవసరాలను తీర్చడంలో స్వర్ణాంధ్ర విద్యా సంస్థలు ముందుండాలి. ఎప్పటికప్పుడు కాలేజీని ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా
ఏదైతే కొత్త కోర్సులు వస్తున్నాయో ఆ కొత్త కోర్సులు కూడా ఇక్కడ ప్రారంభించడం ద్వారా ఈ విద్యా సంస్థలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నా. దాన్ని కళాశాలకి ఆహ్వానించి చిరు సత్కారం చేసినటువంటి సందర్భంగా కళాశాల చైర్మన్ అయినటువంటి కేవి సత్యనారాయణ గారికి, ప్రెసిడెంట్ స్వామి గారికి, గవర్నింగ్ బాడీ మెంబర్స్గా ఉన్నటువంటి పి వెంకటేశ్వర గారికి, ఏ శ్రీహరి గారికి, జి సత్యనారాయణ గారికి, టీవీవి ప్రసాద్ గారికి, కీర్తి కుమార్ గారికి, ప్రవీణ్ కుమార్ జైన్ గారికి, ఇతర గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ విద్యా సంస్థల్లో మరింత అభివృద్ధి పదంలో కొనసాగాలని, విద్యా సంస్థలను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా నా సహకారం ఎప్పుడు ఏ సందర్భంలో అవసరమైనా నేను ఈ విద్యా సంస్థల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని. కలకత్తాలో జూనియర్ వైద్యురాలి హత్య అత్యాచారానికి నిరసనగా నర్సాపురంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని కళాశాలల నుంచి విద్యార్థులు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి పి పూర్ణ మాట్లాడుతూ రోజురోజుకి మహిళలపై దాడులు ఎక్కువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోరాటం ఇక్కడితో ఆగవని, అత్యాచారాలను అరికట్టే వరకు పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా మహిళకి రక్షణ అనేది లేకుండా పోయింది. మొన్న కలకత్తాలోని జూనియర్ డాక్టర్ సెమినార్ హాల్లో నిద్రపోతుంటే దుర్మార్గంగా బయట నుంచి వచ్చిన 10 మంది దుండగులు ఆమె మీద అత్యాచారం చేసి చంపేశారు. ఆ చంపడం కూడా చాలా దారుణంగా, కాళ్ళు విరిచేసి, చేతులు విరిచేసి, మెడ విరిచేసి నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని చంపేయటం జరిగింది. కానీ అక్కడున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, మమతా బెనర్జీ గారు ఆ అమ్మాయి మీద దాడి ఒకరే చేశారు తప్ప 10 మంది చేయలేదు అని ఈ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న సుప్రీంకోర్టు వెంటనే స్పందించి వేరే మహిళ చచ్చిపోయేదాకా మీరు స్పందించరా, వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేయండి, ఇంకో మహిళ ప్రాణాలు పోకుండా చూడండి అని సుప్రీంకోర్టు కలగజేసుకుంటేనే తప్ప ఈ విషయం బయటకు రాలేదు. మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా ఈ సంఘటన మీద ఈ నిరసనలు బాగా వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఈ రోజు కొత్త కాదు, పదే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం గురించి ఏమీ పట్టించుకోవటం లేదు. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 151 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మీద అత్యాచారం కేసులు ఉన్నట్టు ఈ రోజు లెక్కలు వచ్చినాయి. అలాగే పశ్చిమ బెంగాల్లో 25 మంది ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద అత్యాచారం కేసులున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద అత్యాచారం కేసులున్నాయి. ఇలాంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా బీజేపీ ప్రభుత్వం పెంచి పోషిస్తుంది తప్ప అధికారం నుంచి వాళ్ళు తీసేసి పని మాత్రం చేయట్లేదు. ఖచ్చితంగా సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల మీద, బాలికల మీద ఈ దారుణాలు జరుగుతుంటే ఆ సంఘటన బట్టి ఖండించి వదిలేయటం తప్ప దానికి పరిష్కార మార్గాలు అనేవి చూపట్లేదు. పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు అత్యాచారాలు అనేవి బాగా దారుణంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని ఈ దాడులన్నింటినీ అరికట్టే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.